హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మహారాజా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు విజయ్ సేతుపతి 50th మూవీ అయిన మహారాజా రిలీజ్ అయింది. మహారాజా ఇంట్లో ఒకటి మిస్ అవుతుంది. తన పోలీసుల దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో దొంగలు పడి లక్ష్మిని ఎత్తుకుపోయారని కంప్లైంట్ ఇస్తాడు. మీరే కనిపెట్టండి అని పోలీసులకి చెప్తాడు. దిగే లక్ష్మి ఎవరు అనేది మీరు సినిమాలో చూడొచ్చు. స్టోరీ టెల్లింగ్ దగ్గరికి వస్తే ఆ మిస్సింగ్ కేసు నుంచి ఇన్వెస్టిగేషన్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఇంటర్వల్ దగ్గరికి మనకి ట్విస్ట్ రివీల్ చేస్తూ ఉంటారు. సెకండ్ హాఫ్ మీద మనకి ఇంకా ఇంట్రెస్ట్ పెంచుతాయి. అలానే సెకండ్ హాఫ్లో కూడా ఫస్ట్ హాఫ్లో వదిలేసిన కొన్ని లింక్స్ అన్నీ కలిపి మనకి కొంచెం సినిమాని అర్థమయ్యేలా చేస్తారు. ఇంకా లాస్ట్ 30 minutesకి మనకి ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో ఎక్సైట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఈ మూవీలో ప్లస్ అండ్ మైనస్ దగ్గరికి వస్తాయి. విజయ్ సేతుపతి అండ్ అనురాగ్ కశ్యప్ యాక్టింగ్, సెకండ్ వచ్చేసి ట్విస్ట్ అండ్ స్క్రీన్ ప్లే, ఇంకా థర్డ్ వచ్చేసి ఎమోషన్స్, ఫోర్త్ వచ్చేసి క్లైమాక్స్. ఇంకా మైనస్ దగ్గరికి వస్తే స్లో ఫేస్. అంటే మూవీ కొంచెం అక్కడక్కడ స్లో ఫేస్గా ఉంటుంది, అంటే కొంచెం స్లోగా వెళ్తూ ఉంటుంది. మీరు దానికన్నా కొంచెం పేషెన్స్తో తట్టుకుంటే మీకు ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఇంకా నార్మల్గా ఎవరైనా మైల్ స్టోన్ మూవీస్ అంటే కొంచెం మాస్, యాక్షన్, మంచి లవ్, అలాగే మంచి జోనర్ తీసుకుంటారు. విజయ్ సేతుపతి ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్షన్ తీసుకుని చాలా పెద్ద సాహసం చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్లు ఎవరు ఎక్కువ మైల్ స్టోన్ మూవీస్కి తీసుకోరు. ఇంకా ఓ డిస్క్లైమర్ వచ్చేసి ఈ మూవీ కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది. అంటే మీకు ఇది చూసే కొంచెం డిస్టర్బింగ్గా ఫీల్ అవుతారు. అందుకే సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు ఈ మూవీని కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. ఇంకా మన రేటింగ్ దగ్గరకు వచ్చేస్తే మన ఆర్బిడి రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 3.5 out of 5 stars. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. బాయ్ బాయ్.